ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈరోజు ఈ వీడియో మీ ముందుకు రావడము కేవలము ఒక యాదృచ్ఛికము కాదు. అవును, ఒకవేళ మీ హృదయము భారముతో నిండిపోయి ఉంటే, మీ కన్నీళ్లు తుడిచేవారు లేరని మీరు ఒంటరిగా ఏడుస్తూ ఉంటే, బహుశా దేవుడే స్వయంగా ఈ సమయాన్ని మీ కొరకు ఏర్పాటు చేశాడేమో. ఎంతో కాలం నుండి మీరు ఒకే సమస్యతో పోరాడుతున్నారు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా తలగడ తడిసిపోయేలా కన్నీరు కార్చారు. మనుషులందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీ గుండెలో కలిగిన ఆ వేదనను ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు కదా. నా జీవితము ఇంతేనా, ఇక నా బ్రతుకు మారదా అని నిరాశలో మునిగిపోయిన మిమ్మల్ని చూసి పరలోకమందున్న మన తండ్రి ఈరోజు మీతో నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఈ నిమిషము వరకు మీరు అనుభవించిన ప్రతి బాధకు, ప్రతి అవమానానికి ఒక ముగింపు పలకడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మీ జీవితాన్ని మార్చేసే ఆ అద్భుతమైన మాటను వినడానికి మీ హృదయాన్ని సిద్ధము చేసుకోండి. ఈ సందేశము ముగిసే లోపు మీ హృదయములో ఒక నూతన బలము, సమాధానము కలగబోతుంది. యేసు క్రీస్తు నామములో నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. దేవుని కృపను, ఆయన ప్రేమను ప్రతిరోజు ఆయన మనకు వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దినము వాక్య సందేశంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని తీసుకురాబోతుంది. కాబట్టి ఎక్కడ కూడా దాటి వేయకుండా చివరి వరకు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో చాలా శ్రద్ధగా వినండి. ఈరోజే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేవుని వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని నమ్ముతూ కింద కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మనం వాక్యములోనికి వెళ్లే ముందు ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఒక శక్తివంతమైన చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే హృదయ వేదనతో, నిరాశతో ఈ సందేశాన్ని వింటున్నారో వారి అంతరంగాన్ని మీరు తాకండి. నీ లేఖనముల ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడి వారి జీవితాల్లో ఒక నూతన వెలుగును నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుడు మనకిస్తున్న అత్యంత శక్తివంతమైన మరియు అమూల్యమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఒక్కసారి ఈ మాటను మీ హృదయంలో బాగా ధ్యానించండి. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. లోకంలో అందరూ మనల్ని ఒంటరిగా వదిలేసి మనము పిలిచిన పలకని స్థితిలో ఉన్నప్పుడు విశ్వాన్ని సృష్టించిన ఆ సర్వంతర్యామి అయిన దేవుడు మీతో అంటున్న మాట నేనున్నాను. అవును ప్రియులారా, దేవుడెప్పుడైతే ఒక మనిషి జీవితంలోకి వచ్చి నేనున్నాను అని అంటాడో ఆ క్షణమే ఆ వ్యక్తి చరిత్ర మారిపోతుంది. లోకము నిన్ను చూసి నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి, నీ వల్ల ఏమీ కాదు అని అవహేళన చేసినప్పుడు నా తండ్రి నీ వెనక నిలబడి భయపడకు, నేనున్నాను అని గద్దించి చెబుతున్నారు. ఈరోజు దేవుడు నేనున్నాను అన్న మాట మీ జీవితంలో ఎలాంటి మార్పులు,
తీసుకురాబోతుందో 3 ప్రాముఖ్యమైన సత్యాల ద్వారా ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటిది, దేవుడు నేనున్నాను అని చెప్పినప్పుడు నీ ప్రార్థనకు తక్షణమే జవాబు రాబోతుంది. మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము కదా, నేనెన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా మొర ఆలకించడం లేదు అని, పరలోకము నా పట్ల మౌనముగా ఉంది అని. కానీ వాక్యము స్పష్టముగా ఈరోజు సెలవిస్తుంది, నీవు పిలవగానే ఆయన ఉత్తరమిస్తాడు. నీవు కన్నీటితో మోకాళ్ళుని తండ్రి అని పిలిచిన మరుక్షణమే ఆయన నీ వైపు కుంగివచ్చి నీ చేయి పట్టుకుంటాడు. మన జీవితాల్లో కూడా ప్రియులారా, అనుకోని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుల బాధలు చుట్టుముట్టినప్పుడు, సమాజంలో తలదించుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు సహాయం చేసే హస్తము ఎక్కడా కనిపించదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక ఊరిలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో ఒకే ఒక కొడుకు, పేరు ఆనంద్. ఎంతో కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగంలో చేరి తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ కుటుంబానికి ఆనందే లోకం, ఆనందే సర్వస్వం. కానీ ఒకరోజు అనుకోకుండా ఆనంద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకువెళ్తే డాక్టర్లు పరీక్ష చేసి ఒక భయంకరమైన నిజము చెప్పారు. ఆనంద్ 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని, అర్జెంటుగా కిడ్నీలు మార్చకపోతే తను బ్రతకడము కష్టమని తేల్చేశారు. ప్రియులారా, ఆ మాట వినగానే ఆ వృద్ధ తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పనైంది. ఆపరేషన్కి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అంత డబ్బు వారి దగ్గర లేదు. ఉన్న చిన్న ఇల్లు అమ్మేసినా సగం డబ్బు కూడా రాలేదు. తెలిసిన బంధువులను, స్నేహితులను అప్పిస్తారేమో అని అందరినీ అడిగి చూశారు. కానీ తిరిగి కట్టలేని వీళ్లకు అప్పిస్తే మన డబ్బులు మునిగిపోతాయి అని లోకము అందరూ మొహము చాటేశారు. ఒక పక్క కొడుకు కళ్ళ ముందే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోపక్క చేతిలో 1 రూపాయి లేదు. ఆ రాత్రి ఆ తల్లిదండ్రులు ఆస్పత్రి కారిడార్లో ఒక మూలన కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చారు. బంధువులు వదిలేశారు. స్నేహితులు ఫోన్లెత్తడము లేదు. లోకమంతా వారికి చీకటిగా అనిపించింది. అప్పుడు ఆ వృద్ధ తండ్రి తన భార్య చేపట్టుకొని ఆస్పత్రి కిటికీ గుండా ఆకాశము వైపు చూస్తూ ఏడుస్తూ ఒకే ఒక మాట అన్నాడు, ప్రభువా, ఈ లోకములో మాకెవరూ లేరు. అందరూ తలుపులు మూసేశారు. కాని నువ్వున్నావు కదా తండ్రి, నా కొడుకు ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాను అని కన్నీళ్లతో మొరపెట్టాడు. రే సహోదరి సహోదరుడా, మరుసటి రోజు ఉదయం 8 గంటలైంది. డాక్టర్లు ఆపరేషన్ థియేటర్కి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ చేతిలో డబ్బు లేదు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆస్పత్రికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతను ఆనంద్ తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా, మీ కొడుకు పరిస్థితి గురించి నాకు తెలిసింది. ఈ హాస్పిటల్లో నా స్నేహితుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు. మీ ఆపరేషన్కి అయ్యే పూర్తి ఖర్చు నేను భరిస్తాను అని చెప్పి ఒక చెక్కును వారి చేతిలో పెట్టాడు. ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆశ్చర్యముతో నోట మాట రాక కన్నీళ్లతో ఆ వ్యక్తి కాళ్ళ మీద పడబోతుంటే అతను వారికి పైకి లేపి, అయ్యా, నన్ను కాదు, నిన్న రాత్రి మీరెవరికైతే కన్నీళ్లతో మొరపెట్టారో ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. రాత్రి నేను నిద్రపోతుంటే నా హృదయంలో ఎవరో పదే పదే చెప్తున్నారు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ ఒక కుటుంబము ప్రాణభిక్ష కొరకు ఏడుస్తుంది, వారికి సహాయం ఇచ్చేయి అని. అందుకే నేనిక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఆపరేషన్ విజయవంతముగా జరిగింది. ఈరోజు ఆనంద్ పూర్తిగా ఆరోగ్యముతో తన తల్లిదండ్రుల ముందు నవ్వుతూ తిరుగుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. లోకము తలుపులు మూసినప్పుడు పరలోకపు తలుపులు తెరిచే దేవుడు మనకున్నాడు. మనుషులు నిన్ను ఒంటరిగా వదిలేసి ఉండవచ్చు.
కాని విశ్వాన్ని సృష్టించిన దేవుడు నీకోసము మనుషుల హృదయాలని కదిలించగలడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి చేయుత లేని స్థితిలో ఉన్నావా? నా సమస్యకు పరిష్కారం ఎక్కడి నుండి వస్తుంది అని దిక్కులు చూస్తున్నావా? ఆ రోజు ఆ వృద్ధ దంపతుల మొర ఆలకించిన దేవుడే ఇదిగో ఈరోజు నీతో అంటున్నాడు, మనుషులు నిన్ను చేయివిడిచినా భయపడకు. ఎందుకు అనంటే నేను నీకున్నాను అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు దేవుని పాత్రలో దాచబడి ఉంది. నువ్వు చేసిన ఏ ప్రార్థన వృధా కాలేదు. నువ్వు పిలిచిన వెంటనే నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నీ అప్పుల సమస్యలను, నీకున్న అవరోధాలను తొలగించడానికి దేవుడు నీ జీవితంలోనికి ప్రవేశిస్తున్నాడు. రెండవదిగా, దేవుడు నేనున్నాను అని అన్నప్పుడు నువ్వు అనుభవిస్తున్న సమస్త అనారోగ్యాల నుండి, మానసిక ఒత్తిడి నుండి నీకు సంపూర్ణ విడుదల కలుగుతుంది. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య నిరాశ, ఒంటరితనము మరియు దీర్ఘకాలిక వ్యాధులు. డాక్టర్లు చేతులెత్తేసినప్పుడు, ఇక వ్యాధి తగ్గదు అని రిపోర్ట్లు వచ్చినప్పుడు మనిషి లోపల ప్రాణము కుంగిపోతుంది. నేనెందుకు బ్రతకాలి, నా వల్ల నా కుటుంబానికి ఇబ్బంది కదా అనే ఆత్మహత్య సాదృశ్యమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నేనున్నాను అని అన్నప్పుడు ఆయన నీకు కేవలము ఒక రక్షకుడిగా మాత్రమే కాదు, నీ స్వస్థతకర్త అయిన యెహోవాగా నీ ముందుకు వస్తాడు. పరిశుద్ధ లేఖన భాగములో ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉండేది. తనకున్న ఆస్తి అంతా వైద్యుల కొరకు ఖర్చు పెట్టుకుంది. కానీ ఆమెకు ఏమాత్రము రోగము తగ్గక మరీ ఎక్కువైంది. సమాజము ఆమెను అపవిత్రురాలిగా చూసింది. ఎవరు ఆమెను తాకడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఒకరోజు యేసు ఆ త్రోవన వెళుతున్నాడని తెలిసి విశ్వాసముతో ఆయన వస్త్రపు అంచును తాకింది. ఆ క్షణమే ఆమె రోగ మూలము ఎండిపోయింది. యేసు ఆమె వైపు తిరిగి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక అని అన్నాడు. లోకము ఆమెను వెలివేస్తే యేసు ఆమెను కుమారి అని పిలిచి ఆదరించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఏ రోగముతో బాధపడుతున్నావు? క్యాన్సర్ అని, కిడ్నీ సమస్య అని, గుండె జబ్బు అని, లేదా మానసికమైన తీవ్రమైన ఒత్తిడితో సతమతమవుతున్నావా? మనుషులు నీతో అనవచ్చు, ఇక నీకు నయము కాదు అని. కానీ దేవుడు ఈరోజు నీ పరుపు పక్కనే నిలబడి అంటున్నాడు, భయపడకు, నేనున్నాను, నా గాయపడిన హస్తాలతో నిన్ను ముట్టుకుంటాను అని. నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో ఇప్పుడే తొలగిపోవునుగాక. నువ్వెన్నాళ్ళు పడిన వేదనకు బదులుగా దేవుడు నీకు రెండంతల సంతోషాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మూడోదిగా, దేవుడు నేనున్నాను అని అన్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న కలహాలు, విచ్ఛిన్నమైపోతున్న బంధాలు మళ్ళీ చిగురిస్తాయి. ఈరోజు ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానాలు లేక నరకములా మారిపోయి, భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు మాట వినకపోవడము, నిత్యము ఇంట్లో ఏదో గొడవతో నెమ్మది లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. విడాకుల వరకు వెళ్ళిన బంధాలు, ఒకరినొకరు చూసుకోవడానికి ఇష్టపడని పరిస్థితులు. ఇలాంటి సమయంలో మనుషులిచ్చే సలహాలు బంధాలను మరింత ముక్కలు చేస్తాయి. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు సమాధానకర్త అయిన అధిపతి అని. ఆయన నీ కుటుంబంలోనికి వస్తే ఎలాంటి తుఫానైనా సరే నిమ్మలంగా మారిపోతుంది. ఒక చిన్న హృదయాన్ని కదిలించే నిజ జీవిత కథను మీ ముందుకు తీసుకొస్తాను, వినండి. ఒక కుటుంబంలో భార్య భర్తల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చి వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కోర్టు మెట్లెక్కారు. ఇంకొద్ది రోజుల్లో వారికి విడాకులు వచ్చేస్తాయి. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న కూతురు ప్రతిరోజు రాత్రి తల్లిదండ్రులు
నిద్రపోయిన తర్వాత వారిద్దరి ఫోటోలు మధ్యలో తన చిన్న చేతులు ఉంచి, ప్రభువా, నా తండ్రిని నా తల్లిని విడదీయకు, మా ఇంట్లో ఉండు అని కన్నీళ్లతో ప్రార్థించేది. ఒకరోజు ఆ తల్లి అనుకోకుండా ఆ చిన్నారి ప్రార్థనను వినేసింది. ఆ చిన్న పాప కన్నీరు, ఆ ప్రార్థన ఆ తల్లి హృదయాన్ని పూర్తిగా కరిగించేశాయి. దేవుని ఆత్మ ఆమెతో మాట్లాడింది. ఆ రోజే ఆమె తన భర్తతో మాట్లాడి ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో మోకరిల్లారు. కోర్టులో చేయలేని పనిని ఆ చిన్నారి కన్నీటి ప్రార్థన దేవుని నేనున్నాను అనే ఒక్క మాట సాధ్యము చేసింది. ఈరోజు వారి కుటుంబము ఎంతో సంతోషముగా ఉంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ ఇంట్లో కూడా అలాంటి పరిస్థితే ఉందా? నీ భర్త నిన్ను అర్థం చేసుకోవడం లేదా? నీ భార్య నీతో గొడవ పడుతుందా? నీ పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళిపోయి నీకు అవమానాన్ని తెస్తున్నారా? అయితే నిరాశపడకు. మనుషులతో వాదించడం ఆపేయి. ఈరోజు నీ మోకాళ్ళ మీదికి రా. దేవునికి నీ సమస్యను అప్పగించు. ఆయన నీ కుటుంబ బాధ్యతను తీసుకుంటాడు. నీవు ఏ ఏ విషయాల్లో అయితే తల దించుకున్నావో అదే స్థలములో దేవుడు నిన్ను తల ఎత్తుకునేలా చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నేను నేరుగా ఈ వీడియో చూస్తున్న నీతోనే మాట్లాడుతున్నాను. అవును, నీ పేరు పెట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్విన్నాళ్ళుగా పడుతున్న శ్రమలు, అనుభవిస్తున్న నిందలు దేవునికి తెలియవు అనుకుంటున్నావా? అందరూ నిన్ను నవ్వుల పాలు చేసినప్పుడు, నువ్వు దేనికి పనికిరావు అని అన్నప్పుడు నీ గుండె ఎంతగా గాయపడిందో పరలోకమందున నీ తండ్రి చూశాడు. రాత్రిపూట ఎవరు లేనప్పుడు నువ్వు దుప్పటి ముసిగేసుకుని ఏడ్చిన ప్రతి ఏడ్పు దేవునికి తెలుసు. నీ కన్నీటిని చూసి దేవుడు చలించిపోయాడు. అందుకే ఈరోజు ఈ సందేశము ద్వారా ఆయన నీకు ప్రవచనాత్మకమైన ఓదార్పునిస్తున్నాడు. నీ జీవితంలో ఉన్న చీకటి రోజులు ముగిసిపోయి నువ్వు కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు నీకు రెండంతలుగా తిరిగివ్వబోతున్నాడు. నిన్ను చూసి నవ్విన వారే నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కాబట్టి అధైర్యపడకు, ధైర్యముగా ఉండు. దేవుడు నీతోనే ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవునికి దూరంగా జీవిస్తూ పాపములోనూ లోకాశల్లోనూ మునిగిపోయి మనశ్శాంతి లేక కొట్టుమిట్టాడుతుంటే యేసయ్య నిన్నిప్పుడే పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని. నీ తప్పులు ఏవైనా కావచ్చు, నీ గతం ఎంత భయంకరమైనదైనా కావచ్చు, నువ్వొక్కడుగు దేవుని వైపు వేస్తే ఆయన నిన్ను క్షమించి తన సొంత బిడ్డగా చేర్చుకోవడానికి తన హస్తాలను చాచి ఎదురు చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. నీ జీవితము ఈరోజే మారబోతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ కుడి చేతిని మీ హృదయంపై వేసుకొని లేదా రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈరోజు నీ అద్భుతమైన వాగ్దానాన్ని విన్న నీ బిడ్డలందరినీ నీ నామములో ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే తీవ్రమైన మానసిక వేదనతో, గుండె భారముతో, కన్నీటితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారినిప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తితో ముట్టండి తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి అప్పుల బాధను, ప్రతి నిరాశను నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాను. వారి శరీరాల్లో ఉన్న సమస్త రోగాలను, అయా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, అయా మూర్ఛ వ్యాధి, అయా పక్షవాతముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాలతో తాకి ఇప్పుడే శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. దేవా, కుటుంబాలలో ఉన్న
కలహాలు తొలగిపోయి సమాధానాలు కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందుల నుండి ఒక గొప్ప విడుదలను దయచేయండి. యవ్వన బిడ్డలకు మంచి ఉద్యోగాలను, కుటుంబాల్లో వివాహ సంబంధాలను స్థిరపరచండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి గృహాన్ని నీ పరలోకపు ఆశీర్వాదాలతో నింపండి. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. అయ్యా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టారితం రెండంతలుగా ఆశీర్వదించండి. ఎంతో మంది బిడ్డలు వారున్న చోట స్థిరమైన ఉద్యోగాలు లేక, అకామాలు లేక, ఇదిగో వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా వారి కన్నీటిని తుడిచి వారికి కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించండి. బిడ్డల చోట ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి చెడు సహవాసాల వైపు బిడ్డలు అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. దేవన్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి మరి ప్రతి న్యాయమైన ప్రార్థనలన్నిటికీ నేనున్నాను అని మీరిచ్చిన వాగ్దానము చొప్పున అద్భుతమైన జవాబును దయచేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందేశము మరియు ప్రార్థన మీ హృదయానికి ఓదార్పునిచ్చి మిమ్మల్ని బలపరిచాయని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బాధల్లో ఉన్నవారికి షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో భాగస్వాములు అవ్వండి. ప్రియులారా, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కింద కామెంట్ బాక్స్లో కానీ లేదా స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్ కానీ తెలియజేయండి. నేను మీకోసము నిరంతరము ప్రార్థిస్తాను. సాయంకాలము, రాత్రి కాలపు దేవుని శక్తివంతమైన వాగ్దాన సందేశములో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.